దీదీపై దాడి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు తెరపైకొచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తోన్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లు, బురద విసరడం తీవ్ర కలకలం రేపింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హలీషవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ కస్టడీలో మృతి చెందిన టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు మమత అక్కడికి వెళుతూ ఉండగా ఆమె కారును నిరసనకారులు చుట్టుముట్టి తీవ్ర నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సాధారణంగా రాజకీయ నాయకుల పర్యటనల్లో నినాదాలు, నిరసనలు కనిపించడం సహజం. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తోన్న వాహనంపై రాళ్లు, చెప్పులు విసరడం మాత్రం పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో చూపిస్తోంది. కేవలం నినాదాలతో ఆగకుండా వాహనంపై దాడికి దిగడం సంచలనంగా మారింది. మమతా బెనర్జీ మాత్రం ఈ ఘటనను నేరుగా బీజేపీ కుట్రగా అభివర్ణిస్తూ ఉన్నారు. తన పర్యటన గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చినా తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదని ఆమె ఆరోపిస్తూ ఉన్నారు. పోలీసులు తనను రక్షించాల్సిన సమయంలో నిరసనకారులకు రక్షణ కల్పించారని మండిపడ్డారు మమత. కారు తలుపులు మూసి లేకపోయి ఉంటే రాళ్ల దాడిలో తన తలకు తీవ్ర గాయం అయ్యేదని, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉండేదని దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మమత ఆరోపణలను బీజేపీ పూర్తిగా ఖండిస్తోంది. ఈ ఘటనకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ చెబుతోంది. స్థానిక ప్రజల్లో ఉన్న ఆగ్రహమే ఈ నిరసనలకు కారణమని మమతా బెనర్జీ స్వయంగా రాష్ట్రంలో ఉద్రిక్తతలను పెంచేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారని భారతీయ జనతా పార్టీ ఎదురుదాడి చేస్తోంది. అయితే ఇక్కడ నిరసనలకు కారణమైన నేపథ్యం కూడా చాలా కీలకం. పోలీస్ కస్టడీలో టీఎంసీ కార్యకర్త మృతి చెందడం, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు మమత వెళ్లడం రాజకీయంగా సున్నితమైన పరిస్థితి. ఇలాంటి సమయంలో మమత అక్కడికి వెళ్లడం ద్వారా బాధిత కుటుంబానికి మద్దతు ఇవ్వడంతో పాటు ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం కూడా ఆమెకు లభించింది. అదే సమయంలో మమత పర్యటనను స్థానిక ప్రజలు రాజకీయ ప్రదర్శనగా భావించి వ్యతిరేకించారా అన్నది కూడా చర్చకు వస్తోంది. మమత రాజకీయ శైలి ఎప్పుడు ప్రజా పోరాటాలు, ప్రత్యక్ష నిరసనలు, భారతీయ జనతా పార్టీపై ఘాటు విమర్శల కోణంలోనే కనిపిస్తుంది. అందుకే తనపై జరిగిన నిరసనను కూడా మమత బీజేపీతో ముడిపెట్టడంలో ఆశ్చర్యం లేదంటూ ఉన్నారు విశ్లేషకులు. మరోవైపు బీజేపీ కూడా మమతకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజాస్పందనను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. భద్రతా వైఫల్యంపై కూడా ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీ అధినేత్రి ఒక ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు పోలీసులకు ముందుగానే సమాచారం ఉండడం సహజం. ముఖ్యంగా ఇటీవల ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతంలో పర్యటన ఉంటే అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సమయంలో నిరసనకారులు మమత వాహనం దగ్గరకు చేరి రాళ్లు, చెప్పులు విసిరే పరిస్థితి ఎలా ఏర్పడింది? పోలీసులు ముందుగానే ఆ ప్రాంతాన్ని ఎందుకు నియంత్రించలేకపోయారు? నిరసనకారులు వాహనం వరకు ఎలా వచ్చారు అన్న ప్రశ్నలు ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. అయితే ఇదే సమయంలో మరో అంశాన్ని కూడా గమనించాలి. రాజకీయ నిరసనలకు హద్దులు ఉండాలి. ఒక నాయకుడి విధానాలను వ్యతిరేకించడం ప్రజాస్వామ్యంలో హక్కే. నినాదాలు చేయడం, నల్లజెండాలు చూపించడం, నిరసన ప్రదర్శనలు నిర్వహించడం కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమే. కానీ రాళ్లు, చెప్పులు, ఇతర వస్తువులు, కొడుగుడ్లు వాహనంపైకి విసరడం మాత్రం వ్యక్తిగత భద్రతకు ముప్పుగా మారుతుంది. రాజకీయ పోరాటం ఎంత తీవ్రంగా ఉన్నా హింసాత్మక రూపం తీసుకోకూడదన్న అంశం ఇక్కడ చాలా కీలకం. అయితే ఈ ఘటన మమత రాజకీయంగా బలహీనపడుతూ ఉన్నారనే సంకేతమా అన్న చర్చ కూడా మొదలైంది. ఒకప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ పేరు వినగానే భారీ ప్రజా మద్దతు కనిపించేది. ఇప్పుడు ఆమె పర్యటనలోనే ఒక వర్గం ప్రజలు బహిరంగంగా వ్యతిరేక నినాదాలు చేస్తూ వాహనంపై దాడికి దిగడం రాజకీయ వాతావరణంలో మార్పును సూచిస్తోందా అన్న ప్రశ్న వస్తోంది. అయితే ఒక్క ఘటన ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా మమతకు ప్రజా మద్దతు తగ్గిపోయిందని నిర్ణయించడం తొందరపాటు అవుతుంది. కానీ ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటే మాత్రం అది రాజకీయంగా ఆందోళన కలిగించే సంకేతంగా మారుతుంది. భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. బెంగాల్ రాజకీయాల్లో మమతా బీజేపీ పోరు ఇప్పటికే చాలా తీవ్రంగా ఉంది. ఒకవైపు మమతా బెనర్జీ తన పార్టీ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. మరోవైపు బీజేపీ బెంగాల్లో టీఎంసీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. అంతిమంగా చూస్తే మమతా బెనర్జీ కారుపై రాళ్లు, చెప్పులు, బురద విసిరిన ఘటన బెంగాల్లో పెరుగుతోన్న రాజకీయ ఉద్రిక్తతకు మరో సంకేతంగా కనిపిస్తోంది. మమత దీన్ని బీజేపీ కుట్రగా చెబుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రజాగ్రహంగా అభివర్ణిస్తోంది. అసలు దాడి వెనుక ఎవరున్నారు అన్నది తేలాల్సి ఉన్నా ఈ ఘటన మాత్రం రెండు పార్టీల మధ్య రాజకీయ పోరును మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. మరి మమతపై ఎలాంటి నిరసనలు ఇకపై పెరుగుతాయా? బీజేపీ దీన్ని ప్రజాగ్రహంగా ఎంతవరకు ప్రచారం చేసుకోగలుగుతుంది? భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం సమాధానం చెబుతుందా? ఈ ఘటన తర్వాత బెంగాల్ రాజకీయాలు ఏ మలుపు తీసుకోనున్నాయి అన్నది తేలాల్సిన విషయం.